హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఈ వేసవిలో ఒంటికి చలువ చేసి శరీరంలోని వేడిని తగ్గించేటటువంటి ఈ మజ్జిగని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పెరుగు తీసుకోవాలి. ఇది ఫ్రెష్గా ఉన్న పెరుగైనా పర్వాలేదు, లేదంటే కొంచెం పుల్లగా ఉన్నదైనా పర్వాలేదండి. కానీ ఫ్రెష్గా ఉన్నదైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కుండలో ఉండేటటువంటి మంచినీళ్ళని తీసుకోవాలి. కుండలో ఉండే వాటర్ అయితే మనకి ఒంటికి చలువ చేస్తుంది. ఈ మంచినీళ్ళని ఆ పెరుగులో కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక విస్కర్తో కానీ లేదా మజ్జిగ చిలికే కవ్వంతో కానీ దీన్ని బాగా చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత దీని నిండుగా వాటర్ని ఫిల్ చేసుకోవాలి. మనకి మజ్జిగ అనేది బాగా పలచగా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, ఒంటికి కూడా చలువ చేస్తుంది. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం తీసుకున్న మజ్జిగ క్వాంటిటీని బట్టి ఈ ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి. అండ్ అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 నిమ్మకాయలు పిండుకోవాలి. చిన్నవైతే నేను తీసుకున్న దానికి 3 నిమ్మకాయలు సరిపోతాయి. లేదు పెద్ద నిమ్మకాయలు అయితే 2 అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకి ఈ వేసవిలో దాహం అనేది తీరుతుంది. అండ్ అలాగే ఒంటికి కూడా చలువ చేస్తుంది. తర్వాత కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర కొంచెం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని వెంటనే అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకుంటే సరిపోయిద్ది. నేనైతే ఈ మజ్జిగని చిన్న చిన్న మట్టి పాత్రలలో వేసుకుంటున్నాను. దేనికంటే మట్టి పాత్రలో తాగితే మనకి ఒంటికి చలువ చేస్తుంది, అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.